Yeah, hello everyone. Today we'll learn about error versus exception. అండ్ ఎర్రర్ ఎందుకు వస్తుందో ఎక్సెప్షన్ ఎందుకు వస్తుందో చూద్దాం. సో వాట్ ఈస్ ఎర్రర్? లైక్ ఎర్రర్ ఈస్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ కాజ్డ్ బై ద జేవిఎం. సో దీన్ని రీకవర్ చేయలేమన్నమాట మనం. అండ్ ఇట్ కాన్ బి హ్యాండిల్ బై ట్రై ఆర్ క్యాచ్ బ్లాక్. సో ఎప్పుడు వస్తుందంటే ఈ ఎర్రర్, సో మనం ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత స్టాపింగ్ కండిషన్ డిఫైన్ చేయకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. లైక్ స్టాక్ ఓవర్ఫ్లో, అవుట్ ఆఫ్ మెమరీ, ఈ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఇట్ ఈస్ అన్రికవరబుల్. సో కమింగ్ టు ద ఎక్సెప్షన్ ఇష్యూ అక్కర్ ఇన్సైడ్ అవర్ ప్రోగ్రామ్ యూజువలీ డ్యూ టు లాజికల్ ఎర్రర్స్ అండ్ ఇట్ కెన్ బి హ్యాండిల్డ్ బై అవర్ ట్రై ఆర్ క్యాచ్ బ్లాక్స్. అండ్ కమింగ్ టు ద ఎక్సెప్షన్, మనకి అర్థమాటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద అర్థమాటిక్ ఎక్సెప్షన్, it is a 1/0. It is comes to infinity. So in infinity ఈ కేస్లో మనం అర్థమాటిక్ ఎక్సెప్షన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు దట్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్, స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అని డిఫైన్ చేయాలి. అండ్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు నల్ అని డిఫైన్ చేశారు కదా, దాన్ని మనం రిట్రీవ్ చేసేటప్పుడు లైక్ system.out.printlnలో దాన్ని రిట్రీవ్ చేసేటప్పుడు మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.